రాధ నిన్ను భార్య కాదంటున్నాడు. సత్యను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇక వెళ్ళి నీ లగేజ్ సర్దుకో, మీ ఇంటికి వెళ్దు గాని అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇది నా అత్తారిల్లు, నేనెక్కడికి వెళ్తాను అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటే, రాధ పక్కన సత్యకే స్థానం ఉంది. సత్య ముందు నుంచి ఉంది, నువ్వే మధ్యలో వచ్చావు, మధ్యలో వెళ్ళిపోతున్నావు అని తార అంటే, సత్య వెళ్ళిపోతుంది, నేను కాదు అని చెప్పి కృష్ణప్రియ చెప్తుంది. రాధకు సత్యతో పెళ్లి చేస్తాను అని తార అంటే, నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పెళ్లి జరగనివ్వను అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది. రేపే రాధకు సత్యకు నిశ్చితార్థం చేస్తాను, త్వరలోనే పెళ్లి చేసి నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను అని తార చెప్తూ ఉంటే, నేను కూడా మీకొకటే చెప్తున్నాను, నా భర్త కోసం నేనేమైనా చేస్తాను అని చెప్పి కృష్ణప్రియ తారతో ఛాలెంజ్ చేస్తుంది. మరోవైపు మార్నింగ్ అవుతుంది. ఇక తార ఇంట్లో నిశ్చితార్థం ఏర్పాట్లు అన్నీ కూడా తార చేస్తూ ఉంటుంది. అప్పుడే పంతులు గారు వస్తారు. పంతులు గారు అన్నీ రెడీగా ఉన్నాయో లేవో చూసుకోండి అని చెప్పి తార చెప్పడంతో, సరే అమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు. శిఖర, మనం వెళ్దాం పదా, మిగతా పనులు చూసుకుందాం అని చెప్పి తార అంటుంది. ఈ లోపల విక్రమ్ తారకు ఫోన్ చేస్తాడు. ఏంటి ఫోన్ చేశావు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయినట్టున్నారు అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటే, నేను నీకేం మాట ఇచ్చాను అని చెప్పి తార అంటుంది. నేను ఎక్కడో లేను, మీ ఇంటి ముందే ఉన్నాను, మీరు ఇచ్చిన మాట మర్చిపోతే ఎలా అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటే, ఇక తార విక్రమ్ని చూసి చెక్కు తీసుకొని బయటకు వెళ్తుంది. విష్ణుప్రియ తార చెక్కు తీసుకెళ్లి విక్రమ్కి ఇవ్వటం చూస్తుంది. అత్తయ్య గారేంటి విక్రమ్కి చెక్ ఇచ్చారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. లక్ష్మీదేవి పొద్దున్నే తలుపు తట్టింది అని చెప్పి విక్రమ్ సంతోషపడుతూ ఉంటాడు. ఇక చాలే గాని నీ నక్క వినయాలు నా దగ్గర చూపించుకు, వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి తార చెప్తుంది. ఇక విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఒరే నన్నే బెదిరిస్తావా, నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి తార కొంతమంది రౌడీలకు ఫోన్ చేసి, ఇప్పుడే వాడు వెళ్ళాడు, నన్నే బెదిరిస్తున్నాడు, వాడిని ఫినిష్ చేసి నాకు ఫోన్ చేసి నా దగ్గర పేమెంట్ తీసుకోండి అని చెప్పి తార ఫోన్లో చెప్తూ ఉంటుంది. ఇదంతా విష్ణుప్రియ ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది. వెంటనే కృష్ణప్రియ దగ్గరకు వచ్చి, కృష్ణ ఇప్పుడే మన ఇంటికి విక్రమ్ వచ్చాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎందుకక్క అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటే, ఏమో తెలీదు, కానీ అత్తయ్య గారు విక్రమ్ని ఫినిష్ చేయమని ఫోన్లో ఎవరితో చెప్తున్నారు, కావాలంటే ఇదిగో వీడియో కూడా తీశాను చూడు అని చెప్పి విష్ణుప్రియ వీడియో చూపిస్తూ ఉంటుంది. కృష్ణ పాపం విక్రమ్ ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటే, ఆ ఫోన్ ఇలా ఇవ్వక్క, నేను ఇప్పుడే వెళ్ళి విక్రమ్ని కాపాడతాను, నువ్వు ఈ విషయం నేను వచ్చే వరకు ఎవరికీ చెప్పకు అని కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది. నువ్వు జాగ్రత్త కృష్ణ అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటే, నేను బాగానే ఉంటానక్క, అలాగే విక్రమ్ని కూడా సేఫ్గా తీసుకొస్తాను అని చెప్పి కృష్ణప్రియ బయలుదేరుతుంది. ఇక విక్రమ్ అనుభవించు రాజా అని చెప్పి పాట పాడుకుంటూ చాలా సంతోషంగా బండి మీద వెళ్తూ ఉంటాడు. ఎదురుగా తార పంపించిన రౌడీలు లారీతో విక్రమ్ని గుద్దాలని చాలా స్పీడ్గా వస్తూ ఉంటారు. అదే టైంకి కృష్ణప్రియ మధ్యలో వచ్చి విక్రమ్ బైక్ని గుద్దేస్తుంది. దాంతో విక్రమ్ వెళ్ళి చెట్లలో పడిపోతాడు. ఇక కృష్ణప్రియ వెళ్ళి, విక్రమ్ లే విక్రమ్ అని చెప్పి లేపుతూ ఉంటుంది. ఏంటి కృష్ణ, నన్ను గుద్ది చంపేయాలనుకున్నావా ఏంటి చెప్పు అని చెప్పి విక్రమ్ నిలదీస్తూ ఉంటాడు. చంపేయాలనుకుంది నేను కాదు, మా అత్తయ్య తార అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది. తారగారు నన్నెందుకు చంపుతారు, నన్ను చంపాల్సిన అవసరం తారగారికేంటి అని చెప్పి విక్రమ్ అడుగుతూ ఉంటాడు. నాకేం తెలుసు, మీకు మధ్య ఏం గొడవలున్నాయో అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటుంది. నేను నమ్మను, నువ్వు నా మీద అబద్ధం చెప్తున్నావు అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటాడు. అయితే ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి కృష్ణప్రియ స్కూటీ దగ్గరకు వెళ్ళి స్కూటీలో ఉన్న ఫోన్ తీసుకొచ్చి విక్రమ్కి వీడియో చూపిస్తూ ఉంటుంది. వీడియోలో తార ఇప్పుడే ఆ విక్రమ్ని ఫినిష్ చేయండి అని చెప్తూ ఉన్న వీడియోని రికార్డ్ చేసి ఉంటుంది. ఆ వీడియోని చూసిన విక్రమ్ ఒక్కసారి షాక్ అయి, చెక్కు ఇచ్చినట్టే ఇచ్చి నన్ను ఫినిష్ చేయాలని చూస్తావా తారా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. చెక్ ఇవ్వటం ఏంటి అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది. కొంచెం డబ్బు అవసరం ఉందని మీ అత్తగారిని డబ్బులు అడిగాను, అందుకే చెక్ ఇచ్చారు అని చెప్పి విక్రమ్ చెక్కు తీసి కృష్ణప్రియకు చూపిస్తూ ఉంటాడు. కృష్ణప్రియ చెక్కు చూసి, ఇది డూప్లికేట్ చెక్కు, ఇది పనికిరాదు అని చెప్పి కృష్ణప్రియ విక్రమ్కి చెప్తూ ఉంటుంది. విక్రమ్ నువ్వు చెడ్డవాడివి, నువ్వు ఎన్నో ఇబ్బందులు పెట్టావు నా చెల్లెల్ని, నా కుటుంబాన్ని, అయినా కూడా నువ్వు నా చెల్లెలు భర్తవని, నువ్వు చేసిన తప్పులన్నీ కూడా క్షమించి నిన్ను కాపాడదామని వచ్చాను. ఆ తార లాంటి వాళ్ళతో చేతులు కలిపి నీ జీవితాన్ని, నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసుకోకు అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది. అందుకే నువ్వు చేసిన తప్పులన్నీ కూడా మర్చిపోయి నిన్ను కాపాడటానికి వచ్చాను అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటే, ఇక విక్రమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక కృష్ణప్రియ వెళ్ళిపోబోతూ ఉంటే, వదిన ఒక్క నిమిషం ఆగండి, నేను తాగుడు అనే వ్యసనంతో నీ చెల్లెల్ని, అత్తయ్యను, మామయ్యను ఎంతో బాధ పెట్టాను, ఇప్పుడు నేను మారిపోతున్నాను అని చెప్పి విక్రమ్ చెప్తూ ఉంటాడు. నేను కూడా నీ నుంచి అదే కోరుకున్నాను, నా చెల్లెలతో కలిసి నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి విక్రమ్ అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది.
నేను ఎన్ని తప్పులు చేసినా కూడా నన్ను కాపాడావు కదా కృష్ణ, అందుకే నేను కూడా నీకు ఒక సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పి విక్రమ్ చెప్తూ ఉంటాడు. ఏంటా సహాయం అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది. మీ ఇంట్లో ఉంది సత్య కాదు నిత్య, సత్య చెల్లెలు నిత్య అని చెప్పి విక్రమ్ చెప్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రియ ఆ మాటలకు షాక్ అయి ఏంటి సత్యకు చెల్లెలుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, సత్య ఎప్పుడో చనిపోయింది. సత్య చావుకు రాధనే కారణం అని చెప్పి ఆ నిత్య నమ్ముతుంది. అందుకే ఆ తారతో కలిసి రాధను పెళ్లి చేసుకొని పగ తీర్చుకోవడానికే మీ ఇంటికి వచ్చింది అని చెప్పి విక్రమ్ చెప్తూ ఉంటాడు. నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటే, అంతగా కావాలంటే వెళ్ళి సత్య చదువుకున్న హాస్టల్లో ఎంక్వైరీ చెయ్యి, నీకు అక్కడికి వెళ్తే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి అని చెప్పి విక్రమ్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు తార ఇంట్లో రాధ గోవిందం సత్య నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక అప్పుడే రామ్మూర్తి వచ్చి ఏంటి తార, ఇది నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు, అర్థం కావట్లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను రాధ మంచి కోరుతున్నాను, అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. మరొక్కసారి ఆలోచించమ్మా అని చెప్పి శ్రీకాంత్ చెప్తూ ఉంటే, ఇక ఆలోచించడానికి మీరు చేయటానికి ఏం లేదు, అక్షంతలు వేయటమే లేటు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. అవును శిఖర, ఆ సత్య రెడీ అయిందో లేదో చూద్దాం పదా అని చెప్పి తార శిఖర ఇద్దరు కూడా నిత్య రూమ్కి వెళ్తారు. అదే టైంకి నిత్య డైరీ చదువుతూ ఉంటుంది. నిత్య, ఇంకా ఏంటి అలానే కూర్చున్నావు, డల్గా ఉన్నావు, అర్ధగంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకొని రెడీ అవ్వాలి కదా అని చెప్పి తార అంటూ ఉంటుంది. ఇక అప్పుడు నిత్య మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈరోజు మా అక్క చనిపోయిన రోజు, మా అక్కకు ముందు పిండ ప్రదానం చేయాలి అని చెప్పి మనసులో అనుకొని, తారగారు నేను ఒక చిన్న మొక్కు ఉంది, గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి నిత్య చెప్తూ ఉంటుంది. తర్వాత వెళ్ళొచ్చు కదా అని చెప్పి తార అంటూ ఉంటే, లేదు ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి నిత్య చెప్తుంది. సరే తొందరగా వచ్చేసేయ్ అని చెప్పి తార చెప్తుంది. ఇప్పటి వరకు తార శిఖర నిత్య ముగ్గురు మాట్లాడుకుంటున్న మాటలను విష్ణుప్రియ వింటుంది. ఇంట్లో ఉంది సత్య కాదా నిత్య అని చెప్పి విష్ణుప్రియ మనసులో అనుకుంటుంది. ఇక నిత్య తార శిఖర ముగ్గురు కూడా రూమ్లో నుంచి బయటకు వెళ్ళగానే విష్ణుప్రియ ఎవరు చూడకుండా రూమ్లోకి వస్తుంది. ఇక అప్పటి వరకు నిత్య చదివిన డైరీని చదువుతుంది. ఆ డైరీలో సత్య చనిపోయిందని, ఇంట్లో ఉంది నిత్య అని, రాధా గోవిందంపై పగ తీర్చుకోవడానికే నిత్య ఈ ఇంటికి వచ్చిందని రాసిపెట్టి ఉంటుంది. ఇక డైరీ విష్ణుప్రియ అక్కడ పెట్టబోతూ ఉంటే డైరీలో నుంచి ఒక పేపర్ కింద పడుతుంది. ఆ పేపర్ తీసి విష్ణుప్రియ చదువుతూ ఉంటుంది. ఆ లెటర్ని సత్య చనిపోయే ముందు రాధా గోవిందానికి రాస్తుంది. ప్రియమైన రాధా గారికి నన్ను క్షమించండి, నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. కారణం ఏమిటంటే మీకు దూరం అవ్వమని మీ పిన్ని తారగారు చెప్పారు. ఈ విషయం మీకు చెప్దామంటే మీరు కోమాలో ఉన్నారు, అందుకనే తప్పని పరిస్థితుల్లో నేను మీ నుంచి దూరం అయిపోతున్నాను. ఈ లెటర్ మీరు చదివే టైంకి నేను ప్రాణాలతో ఉంటానో లేదో నాకైతే తెలియదు. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకు భార్యగా పుట్టాలని వెళ్ళిపోతున్నాను అని చెప్పి సత్య రాసిన లెటర్ని విష్ణుప్రియ చదివి వెంటనే ఈ లెటర్ని రాధా గారికి చూపించాలి అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే తారా శిఖర వచ్చి ఏంటి శిఖర అంతా చదివేశావా, నిజం తెలిసిపోయిందా అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. తెలిసిపోయింది, ఈ విషయాన్ని వెంటనే రాధాగారికి చెప్తాను అని చెప్పి విష్ణుప్రియ అంటూ ఉంటే చెప్దూ కానీ ఇప్పుడు కాదు, ఈ ఎంగేజ్మెంట్ అయిపోయాక చెప్దూ కానీ, అప్పటిదాకా హ్యాపీగా రెస్ట్ తీసుకో అని చెప్పి తార విష్ణుప్రియకు మత్తు ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టి తాడులతో చేతులు కాళ్ళు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శిఖర ఈ రూమ్ వైపు ఎవరు కూడా రాకుండా నువ్వే చూసుకోవాలి అని చెప్పి తార చెప్తుంది. సరే మేడం నేను చూసుకుంటాను అని చెప్పి శిఖర చెప్తుంది. ఇక మరోవైపు కృష్ణప్రియ సత్య చదువుకున్న హాస్టల్కి వెళ్ళి సత్య గురించి ఎంక్వైరీ చేస్తుంది. సత్య అనాథని చెప్పి తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉందని ఆ బెస్ట్ ఫ్రెండ్ నెంబర్ని ఆ హాస్టల్ వాళ్ళు కృష్ణకి ఇస్తారు. ఇంకా మరోవైపు రాధా గోవిందం చాలా సంతోషంగా రెడీ అయి కిందకి వస్తాడు. ఒరే రాధా, మీ పిన్ని కంటే బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంది సత్యని, సంతోషంగా కలిసి జీవించాలనుకుంది సత్యతో, అలాంటి సత్యతో నాకు ఇప్పుడు నిశ్చితార్థం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రాధా గోవిందం చెప్తూ ఉంటాడు. ఏంటి రాధా మనసుని మార్చాలని చూస్తున్నారా అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను, నేను సత్యనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రాధ చెప్తూ ఉంటాడు. అవును విష్ణు కనిపించట్లేదేంటి శ్రీకాంత్ అని చెప్పి రాధ అడుగుతూ ఉంటే ఇక్కడే ఇక్కడ ఉంటుందన్నయ్య అని చెప్పి శ్రీకాంత్ చెప్తాడు. లేదు, విష్ణు పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. విష్ణు కృష్ణ ఇద్దరు కలిసి ఈ ఎంగేజ్మెంట్ ఆపటానికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. యూ డోంట్ వరీ రాధా, ఎవరు ఎన్ని అడ్డంకులు చెప్పినా నీ నిశ్చితార్థం నేను జరిపిస్తాను అని చెప్పి తార చెప్తుంది. వెళ్ళి నువ్వు పూజలో కూర్చో రాధా అని చెప్పి తార చెప్పడంతో రాధా గోవిందం చాలా సంతోషంగా వెళ్ళి ఎంగేజ్మెంట్ పూజలో కూర్చుంటాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. రాధ పూజ చేస్తూ ఉంటాడు.
ఇక మరోవైపు కృష్ణప్రియ సత్య ఫ్రెండ్ గీతను కలిసి సత్య నిత్య ట్విన్స్ అని అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారని చెప్పి తెలుసుకుంటుంది. మరోవైపు నిత్య సత్యకు పిండ ప్రదానం చేస్తూ ఉంటుంది. అక్క, నీ చావుకు కారణమైన ఆ రాధా గోవిందంపై పగ తీర్చుకోవడానికే రాధా గోవిందాన్ని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి నిత్య సత్య ఫోటోకి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు విక్రమ్ శివప్రియ ఇద్దరు కూడా రాణిమ్మ ఇంటికి వెళ్తారు. ఏంటి శివ, అంత డల్గా ఉన్నావు? అల్లుడు గారు ఏమైంది అని చెప్పి రాణిమ్మ అడుగుతూ ఉంటుంది. నన్ను క్షమించండి అత్తయ్య గారు అని చెప్పి విక్రమ్ చెప్తాడు. అమ్మ, అక్కడ రాధా గారికి సత్యకు నిశ్చితార్థం జరుగుతుందంట, మనం వెళ్ళి వెంటనే ఆపాలి, లేకపోతే కృష్ణక్కకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి శివప్రియ చెప్పడంతో రాణిమ్మ తొందరగా వెళ్దాం పదా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.